శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రపంచ రికార్డు నమోదైంది. 24 గంటల వ్యవధిలో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టి నవయుగ సంస్థ నయా చరిత్ర సృష్టించింది. నిన్న ఉదయం 8 గంటలకు మొదలైన మహాయజ్ఞాన్ని ప్రతి 2 గంటలకోసారి పరిశీలించిన గిన్నీస్ ప్రతినిధులు రికార్డును ధృవీకరించారు. సాయంత్రం పోలవరాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రికి రికార్డు అందించనున్నారు. ఈ రికార్డు వెనుక దాగి ఉన్న కృషిని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. మొత్తానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందించేటువంటి ఒక రికార్డుని ముఖ్యమంత్రి అందుకోనున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో 32,100 ఘనపటడుగుల కాంక్రీట్ను పోయడం ద్వారా ఈ రికార్డు సాధ్యమైంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన రికార్డు కూడా అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘ పరిస్థితుల్లో కూడా ఈ రికార్డును సాధించేందుకు వీల్లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 2017లో నమోదు చేసినటువంటి 21,589 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసిన రికార్డును కేవలం 16 గంటల్లోనే ఈ పోలవరం ప్రాజెక్టులో సాధించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పోలవరం ప్రాజెక్టు సలహాదారు రమేష్ బాబు మనతో ఉన్నారు. సార్, ఈ ఘనతను ఎట్లా సాధించారు? దీన్ని ఎట్లా భావిస్తారు మీరు? దీన్ని ఘనత కన్నా చెప్పుకున్న దానికన్నా మా రోజువారీ కార్యక్రమంలో పెంచిన వేగాన్నిగా మనం గుర్తించగలుగుతామండి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే 10,000 క్యూబిక్ మీటర్స్ అనేది ఖచ్చితంగా వేస్తూ వచ్చినాము. అలానే 16,000 క్యూబిక్ మీటర్లు లాస్ట్ మంత్ వేసాము. అంతకుముందు కూడా 11,000 క్యూబిక్ మీటర్లు వేసాము. సో ఎవ్రీడే పెంచుకునే విధంగా మా టార్గెట్స్ని మేము సరి చేసుకుంటూ వేస్తూ వచ్చామండి. అందులో భాగంగానే ఇప్పుడుండే వర్క్ ఫ్రంట్, ఇప్పుడుండే మెషినరీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు మనం రికార్డు బ్రేక్ చేయకూడదు మన రోజువారీ కార్యక్రమాన్ని దాని ప్రకారం ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం వెళ్ళాము, సక్సెస్ అయ్యాము. అంటే ఎంత ఈ కాంక్రీట్ పోసారు కదా, 32,100 క్యూబిక్ మీటర్లు పోసారు. ఇంకా ఎంత కాంక్రీట్ పోయాల్సి ఉంది పోలవరం ప్రాజెక్టు పనుల్లో? ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులో మొత్తానికి చూస్తే స్పిల్ ఛానల్లో ఒక దాంట్లోనే సుమారు 18 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉందండి. ఇప్పటిదాకా మనము స్పిల్ ఛానల్లో 7.5 లక్షల క్యూబిక్ మీటర్లు వేసాము. అందులో భాగంగానే నిన్న ఈరోజు మార్నింగ్ వర్క్ వేసిన 32,100 క్యూబిక్ మీటర్లు. అలానే స్పిల్ వే స్ట్రక్చర్లో సుమారు 16 లక్షల క్యూబిక్ మీటర్ల నుండి అందులో మనం 90% పని అయిపోయింది అక్కడ. సో మిగిలిందల్లా కాంక్రీట్ అనేది ఈ స్పిల్ ఛానల్లో ఉంది. ఇందులోనే వర్క్ ఫ్రంట్ ఎక్కువగా ఉంది, ఏరియా ఎక్కువగా ఉంది. దానికి తగినట్టుగా నవయుగ కంపెనీ మెషినరీని సమకూర్చుకుంది. ఆ మెషినరీ ద్వారా ప్రొడ్యూస్ అయిన కాంక్రీట్ చేయడానికి ఉండే ట్రాన్స్పోర్టింగ్ ఎక్విప్మెంట్స్, టెలిబెల్ట్స్ను వగైరాలు సమకూర్చుకుంది. కాబట్టి ఈ యొక్క ఫీట్ని మనం సక్సెస్ చేయగలము. అలానే ఇదే ఫీట్ను ఇక రాబోయే రోజుల్లో చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఏదైనా ఇటువంటి కైండ్ ఆఫ్ ఫీట్ చేయాలంటే ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉండే ప్రాజెక్ట్లో మాత్రమే చేయగలుగుతామండి. ఇప్పుడుండే ఎన్విరాన్మెంటల్ చట్టాలు, ఇప్పుడుండే ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ వలన ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ అనేది రాబోయే రోజుల్లో మనం చూడకపోవచ్చు. కనుక ఈ ఫీట్ వచ్చే అవకాశాలు తక్కువ. అంటే ఈ స్పిల్ ఛానల్లో కాంక్రీట్ వేశారు కాబట్టి ఎట్లా ఉపయోగపడిపోతుంది భవిష్యత్తులో? 2019 తర్వాత ఇక్కడి నుంచి నీరు రాబోతుంది, ఇదే ప్రాంతం నుంచి ప్రవహించబోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఈరోజు చేసిన 32,100 క్యూబిక్ మీటర్లు అనేది 3 రోజుల ప్రోగ్రెస్. సో 3 రోజుల ప్రోగ్రెస్ని మనం అడ్వాన్స్గా ఒక రోజునే చేసాం కదా. ఇదే స్ఫూర్తితో ఎవ్రీడే ఒకరోజు ప్రోగ్రెస్ని మనం హాఫ్ డేకి చేయగలిగితే ఈ యొక్క ప్రాజెక్టులో కాంక్రీట్ వేయాల్సిన ఏరియా మనం అనుకున్న దానికన్నా తొందరగా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 2019 అంటే ఈ సంవత్సరం మే ఎండింగ్ కల్లా ఈ టోటల్ కాంక్రీట్ కంప్లీట్ చేయాలనుకున్నాం. సో ఆ యొక్క టార్గెట్ని తొందరగా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రణాళికాబద్ధంగా ఇతర అంటే ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి కీలకమైన విభాగాలు కాఫర్ డ్యామ్ కానీ, అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఇట్లాంటివన్నీ పూర్తి చేయడానికి ఇంకెంత సమయం పడుతుందంటారు మొత్తంగా? మా యొక్క ప్రణాళిక ప్రకారము ఈ స్పిల్ ఛానల్ అనేది మే ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసేయాలండి. అలానే స్పిల్వే మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసి దాంట్లో ఫ్యాబ్రికేషన్ అయిన గేట్స్ కూడా ఎరెక్ట్ చేసేయాలి. ఈ రెండు ఎరెక్ట్ చేసిన తర్వాత మోస్ట్ క్రిటికల్ ఐటమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, అది 42.5 మీటర్ల ఎలివేషన్ వరకు కట్టాలండి. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ యొక్క కాఫర్ డ్యామ్ అనేది మేము అనుకున్న టార్గెట్స్ ప్రకారం మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ కంప్లీట్ అవుతే జూలైలో వచ్చే ఫ్లడ్ని ఆటోమేటిక్గా మనం ఈ స్పిల్వే వెనకాల స్టోర్ చేసి స్పిల్వే గేట్స్ ఆపరేట్ చేస్తూ ఎక్సెస్ వాటర్ని నదిలోకి వదిలేస్తూ మనకు కావాల్సిన వాటర్ని రైట్ కెనాల్ ద్వారా మళ్ళీ ఈ రైట్ కెనాల్ నుంచి కృష్ణా డెల్టా కానీ మిగతా 2 డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా కానీ పంపించే అవకాశాలు ఉన్నాయి.
థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. మొత్తం మనకి ఈ ఫీడ్ను సాధించి ఈ రికార్డును సాధించినందుకు మీకు కూడా ఈటీవీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తుంది ఈటీవీ. మొత్తానికి ఇంత అరుదైన ఘనతను సాధించినటువంటి పోలవరం ప్రాజెక్టులో కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల చేతుల మీదుగా ఆ రికార్డును అందుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జలవనరుల శాఖ సాధించినటువంటి అవార్డులను కూడా ఈ ప్రాంతంలో పొందుపరిచారు. అయితే ఇంత అరుదైన ప్రపంచ రికార్డును సాధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జలవనరుల శాఖ ఇంజనీర్లు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఈ అరుదైన రికార్డును ఒకసారి పరిశీలించేందుకు వారంతా చేరుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇంజనీర్లు, అలాగే విద్యార్థులు, సాధారణ ప్రజలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 32,100 ఘనపట అడుగులటువంటి కాంక్రీట్ను వేసేందుకు దాదాపుగా 15,000 ట్రిప్పులు, లారీ ట్రిప్పులు కూడా అవసరమయ్యాయి. అలాగే దాదాపుగా ఈ 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను దాదాపు 650 2 బెడ్రూమ్ హౌసెస్ అంటే 2 పడకల గదుల ఇళ్లను కట్టేందుకు కూడా ఇంత భారీ మొత్తంలో కాంక్రీటు అవసరం అవుతుంది. ఇంత భారీ స్థాయిలో కాంక్రీట్ను కూడా వినియోగించారు. మొత్తంగా వినియోగించినటువంటి కాంక్రీట్ బరువు కూడా దాదాపుగా 72,000 టన్నులు ఉంటుందని చెప్పి కూడా ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో కేవలం 24 గంటల సమయంలోనే ఇంత భారీ స్థాయిలో కాంక్రీట్ను వినియోగించి ప్రాజెక్టును అత్యంత వేగంగా ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ స్టూడియో.